కానీ ఒకటి మాత్రం యోబు తెలుసుకున్నాడు తన జీవితంలో, దేవుని దగ్గర ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఏమండి, జ్ఞానము లేనివాడనైనా నేను కూడా బుద్ధికి మించిన సంగతులు ఎన్నో మాట్లాడేశాను అన్నారు. ఆయన మహాభక్తుడు, యథార్థవంతుడు, నీతిపరుడు, చెడుతనమును విసర్జించిన వాడు. 42వ అధ్యాయము 3వ వచనం నుండి, ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు, ఏమియు ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాటలాడి తిని. ఒక సంగతి నిన్ను అడిగేదను, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, కావున నన్ను నేను అసహ్యించుకొని పాడసహ్యుడ నీచుడనగా అంటున్నాడు యోబు. నేను అసహించుకున్నాను, ధూళిలో బూడిదలో పడుతున్నాను అయ్యా, నిన్ను కన్నులారా చూడగా నాకు అర్థమైంది నా బ్రతుకు ఏ పాటిది. అసలు దోషములను కనిపెట్టి చూస్తే నీ ముందు ఎవడు నిలవలేడు. కొంతమంది చాలా అతిశయిస్తుంటారు, వాళ్ళకంటే నేను చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను అనుకో. అండ్ ఆడి ముఖం, వాడి ప్రార్థన ఎక్కడ, నా ప్రార్థన ఎక్కడ, వాడి బైబిల్ స్టడీ ఎక్కడ, నా బైబిల్ స్టడీ ఎక్కడ, వాడి జ్ఞానం నా జ్ఞానం ఎక్కడ, నా ఏనుగు జ్ఞానం అయితే వాడి చీమ జ్ఞానం. ఏమండి, నా భక్తి శిఖరం అయితే వాడిది పాతాళం. అది తృణీకరిస్తుంటారు. 39వ కీర్తనలో భక్తుడు అంటాడు, ఎంత స్థిరుడైనా ప్రతి వాడు కేవలం వట్టి ఊపిరి అంటాడు. నువ్వెంత భక్తుడు, ఎంత స్థిరుడు అయినా దేవుని పరిశుద్ధత ముందు పోల్చుకుంటే అస్సలు నథింగ్ అన్నమాట. కెరూబులు సెరాఫులే చూడలేనంత పరిశుద్ధతలో ఉన్నాడు ఆయన. నాడు యోబును భక్తవరుడే అసహ్యుడునన్నాడు, మూల పురుషుడైన అబ్రహాము ధూళినన్నాడు. గొప్పవాడని నరులలోన చెప్పబడి యోహానేని చెప్పుల వారైనను విప్పుటకు యోగ్యుడను కాననగా నేను ఏ పాటి వాడిని అంటాడు. ఏమండి, గొప్పవాడు స్త్రీలు కన్ని వాళ్ళలో యోహాను కంటే గొప్పవాడే పుట్టలేదు అన్న యోహానే ఆయన చెప్పుల లేసు తీయడానికి కూడా నాకు అర్హత లేదన్నాడు. ఏమండి, పరిశుద్ధ యోహాను, యేసు రమ్మున అనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను పరమదర్శనమును నిన్ను చూచి పాదములపై చచ్చిన వానిగా పడగా నేనెక్కడ పడాలి తండ్రి అంటాడు.